ఇర్మియా గ్రంథ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది కలుగును. ఈనాటి కాలంలో మనం చూస్తున్నట్లయితే, ఈనాటి జీవితం మనం చూస్తున్నట్లయితే, అనేక మంది జీవితాలను మనము చూసినట్లయితే, పరిశీలించినట్లయితే అందరి జీవితాలలో నెమ్మది అనేది లేకుండా పోయింది కదా. నెమ్మది లేకుండా ఉండటానికి కారణం ఏంటి? నెమ్మది ఉండటానికి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది మనం ముందుగా ఆలోచించుకుందాం. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది? ఎప్పుడు మన హృదయం నెమ్మదిగా ఉంటుంది? ఎప్పుడు మన మనసు నెమ్మదిగా ఉంటుంది అనేది, నెమ్మది లేకపోవడానికి అది కాదు. కానీ ఇప్పుడు నెమ్మది ఉండటానికి మనం 3 మార్గాలు మనం చూసుకుందాము. నెమ్మది లేకపోవటానికి కారణాలు మరలా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మన జీవితంలో నెమ్మదిగా ఉండటానికి, మన జీవితంలో నెమ్మది కలిగి ఉండటానికి అనేది ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం చెప్పుకొని మనము వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. నెమ్మది కలిగి జీవించడానికి మార్గం ఏంటి? మన జీవితంలో నెమ్మది లేకపోతే ఆ నెమ్మది అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనము ఆలోచన చేసుకుంటూ వెళ్తే, ఇక్కడ కీర్తనల గ్రంథంలో నెమ్మది ఉండటానికి ఏం చేయాలి? మన జీవితంలో మన మనసు నెమ్మది ఉండాలి, మన ఆలోచనలో నెమ్మది ఉండాలి, మన హృదయంలో నెమ్మది ఉండాలి. అసలు నెమ్మదిగా ఉంటున్నామా అనేది మనం ఇక్కడ వాక్య గ్రంథంలో చూస్తున్నట్లయితే మనకి ఎక్కడ నెమ్మది దొరుకుతుంది? ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నెమ్మది అనేది మనకు దొరకదు కదా. చాలామంది నెమ్మది లేకుండా చాలా విషయాల మీద కలవరాలు, ఆటంకాలు పడుతూ ఉంటుంటారు. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. నెమ్మది అనేది ఎక్కడ? కీర్తనలు 119:50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆయన వాక్యము ఏం చేస్తుందంట? మనల్ని బ్రతికిస్తుందంట. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికించడమే కాకుండా మనల్ని సరిచేస్తుంది. అలాగే సరిచేయడమే కాకుండా ఆ వాక్యము మన జీవితంలో ఏం చేస్తుంది? నెమ్మది ఉండడమే కాకుండా మన జీవిత బ్రతుకును మారుస్తుంది, మన జీవితాన్ని సరిచేస్తుంది, మన ఆలోచనలు సరిచేస్తుంది, మన లోపాలను కూడా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది, బ్రతికింపజేస్తుంది మన జీవితాన్ని. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. మనం ఒకవేళ బాధలో ఉన్నట్లుగా అయితే మనం ఒకసారిగా ఆయన వాక్యాన్ని వినటానికి సిద్ధమైనప్పుడు దేవుడు వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా మాట్లాడతాడు. అప్పుడు ఆయన మాటల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనకి నెమ్మది అనేది కలుగుతుంది కదా. ఎవ్వరు మన కోసం మాట్లాడకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా మన గురించి, మన జీవితం గురించి ఖచ్చితంగా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. మరి నువ్వు వినటానికి, ఆయన వాక్యాన్ని వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధ మనసు కలిగి ఆయన వాక్యాన్ని నువ్వు వింటున్నావా అనేది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. నా బాధల్లో ఇదే నెమ్మది కలిగించుచున్నది. ఎక్కడ నెమ్మది కలుగుతుంది మనకంట? ఆయన వాక్యము దగ్గర మనకి నెమ్మది కలుగుతుందంట. అదే కీర్తనలు 119వ అధ్యాయంలో ఇంకా ఏం చేస్తుంది వాక్యం అనేది మనం అలాగే చూస్తున్నట్లయితే 47వ వచనం మనం చూస్తున్నట్లయితే 40వ వచనం మనం చూద్దాం. మొట్టమొదటిగా 50వ వచనం చూసాము. ఇంకా ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది, సరిచేస్తుంది, మనకు బాధల్లో నెమ్మది కలుగజేస్తుందంట. ఇంకా నెక్స్ట్గా 40వ వచనంలో మనం చూసినట్లయితే, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. ఉపదేశములు అంటే ఏంటివి? ఆయన మాటలు మనకి అధిక ప్రియములు. అంటే మనం ఆయన మాటలు వినడానికి ఎక్కువగా ఇష్టపడాలి. ప్రియం అంటే ఏంది? ఇష్టము. ఇక్కడ చూసినట్లయితే అదే కీర్తనలు 119వ ఇంకా ఎలాగ నెమ్మదిస్తుంది మనకి అంటే, అదే కీర్తనలు 119వ అధ్యాయము 93వ వచనంలో చూసినట్లయితే 93వ వచనం, నీ ఉపదేశము వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరవను. ఆయన ఉపదేశములు ఎలా ఉంటాయంట? అవి అధిక ప్రియముగా ఉంటాయంట. అది మనకు బాధల్లో నెమ్మదినిస్తుందంట.
నెక్స్ట్ ఉపదేశం వలన ఏం చేస్తుందంట, మనల్ని బ్రతికిస్తుందంట. ఇంకా అలాగే చూసినట్లయితే అదే 159వ వచనం చూద్దాం. అదే 119వ అధ్యాయము. ఈ వాక్యం మనం వింటున్నాం కదా, ఈ వాక్యము వినటంలో ఎంత విలువైనదో ఇది. ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు 119వ అధ్యాయము అదే 159 వచనం చూద్దాం. ఇక్కడ ఇంకేమంటున్నాడు, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యం. అది 173వ వచనంలో చూసినట్లయితే, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. అంటే ఆ ఉపదేశములను మనం ఇష్టపడాలంట, ఆయన వాక్యాన్ని వినడానికి. అలాగే ఆయన ఉపదేశములు మనం కోరుకోవాలంట. అలాగే ఆయన వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంట, వినడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలంట. అప్పుడు మనకి ఏమొస్తుందంట, నెమ్మది కలుగుతుందంట. అందుకే నెమ్మది కలుగునని ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా మనకు మన జీవితంలో నెమ్మది అనేది ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే వాక్య జీవితాన్ని కలిగి ఉంటావో, వాక్య మాటలు నువ్వు అనుభవిస్తూ ఉంటావో, వింటూ ఉంటావో, అప్పుడు మన జీవితంలో ఏమొస్తుందంట, మనకు నెమ్మది వస్తుందంట. మన బాధలు వచ్చినప్పుడు, మనకు వేదన వచ్చినప్పుడు, ఆయన మాటలు, ఆయన చేసిన మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకేమొస్తుందంట, నెమ్మది వస్తుందంట. ఎంత బాధలైనా కూడా మనకేమొస్తుంది, నెమ్మది కలిగిస్తుందంట. ఆయన మాటలు మాత్రమే నెమ్మది ఇచ్చేది కదా. మనుషుల దగ్గరకు వెళ్ళి అనేకమైన మాటలు నువ్వు చెప్పినా సరే వాళ్ళకి అప్పటి వరకే నెమ్మదిగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా దేవుని మాటల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయించిన ఈ మాటలు ఒక్కసారిగా విన్నప్పుడు అది మన జీవితాలకు ఎలా ఉంటుందంట, నెమ్మదిగా ఉంటుందంట. అందుకే మనం ఏం కలిగి ఉండాలంట, మన జీవితంలో మనం నెమ్మదిగా ఉండాలనంటే మనము వాక్య జీవితాన్ని కలిగి ఉండాలి. మరి వాక్య జీవితాన్ని కలిగి ఉండావా? వాక్య మాటలు నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ వాక్యాన్ని ప్రియముగా అంటే ఇష్టపడుతున్నావా వాక్యాన్ని వినటానికి అనేది ఇక్కడ మనము ఆలోచన చేసుకోవాలి. బాధల్లో మనకి ఏం చేస్తుందంట, ఆ వాక్యము నెమ్మది కలిగిస్తుందంట. ఇంకా అలాగే ఇంకా నెమ్మదిగా ఉండాలి అంటే మన జీవితంలో ఇంకా ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలని చెప్పాము? నెమ్మదిగా ఉండాలంటే వాక్య జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఏమొస్తుంది, నెమ్మది వస్తుంది. నువ్వు వాక్య జీవితం కలిగి ఉండకుండా, వాక్యాన్ని వినకుండా, ఏం కాదులే ఇంకా లాస్ట్కి చివరికి వచ్చి ఆరాధన తీసుకుంటానులే, తర్వాత వింటానులే, తర్వాత చేస్తానులే, అన్ని తర్వాత అంటే అప్పుడు నీకున్న కాస్త నెమ్మది ఇంకేమైపోతుంది, లేనిపోని కష్టాలన్నింటినీ, శ్రమలన్నింటినీ నువ్వే కొని తెచ్చిపెట్టుకుంటాం. ఇంకా మన జీవితంలో నెమ్మది ఉండాలంటే ఇంకా ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, అదే సామెతలు 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. ఫస్ట్గా ఇది చూద్దాము. సామెతలు 22:4 వచనం మనం చూద్దాం. మనము మన జీవితంలో ఇంకా నెమ్మది ఉండాలంటే ఏం చేయాలి? మన జీవితంలో హ్యాపీగా మనం ఉండాలంటే ఇంకా ఇక్కడ చూసినట్లయితే సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అందరికీ తెలిసిన మాట అయినా సరే ఈ మాటను మనం అందరం చూద్దాము. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఏంటంట, నువ్వు మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో అయినా, మనందరి జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? వాక్య జీవితాన్ని కలిగి జీవించడమే కాకుండా, వాక్యం వినటం మాత్రమే కాకుండా ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? మనము మన జీవితంలో నెమ్మది ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటావో, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా అనుసరిస్తూ ఉంటావో, గైకొంటూ ఉంటావో, అప్పుడు నీకేమొస్తుంది? ఆ భయభక్తుల వల్ల ప్రతిఫలం వస్తుంది. ఏమొస్తుంది మనకి? ప్రతిఫలం వస్తుంది. ఆత్మీయానుసారంగా ప్రతిఫలం ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. శరీరానుసారంగా ప్రతిఫలం ఏమొస్తుంది? శరీరానుసారమైన ఆరోగ్యం అయితేమి, శక్తి అయితేనేమి, మనకు లేనిది ఏదైతేనేమి అది దేవుడు ఏం చేస్తున్నంట? ప్రతిఫలం. ఈనాటి దినాలలో, ఈనాటి కాలంలో చూస్తూ ఉన్నట్లయితే
కొంతమందిలో భయం ఉంటుంది, కొంతమందిలో ఏముంటుంది, భయం ఉంటే భక్తి ఉండదు, భయం లేకుంటే భక్తి లేకుంటే ఏముండదు, మరి భయం ఉండదు. కానీ ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో మనము చదువుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే రెండు ఒకటే చోట ఉంటాయండి. భయభక్తులు అని ఉంటాయి. భక్తి ఒక చోట ఉండదు, భయం ఒక చోట ఉండదు, రెండు కలిసిగా ఉంటాయి. కాబట్టి ఆ రెండు కలిసి మనము కూడా మన జీవితంలో అలాగున ఉండాలని దేవుడు చెప్తున్నాడు. భయం భక్తులు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి భయం ఉందా? భక్తి చేస్తున్నావా? భయముతో పాటు భక్తి చేయాలి. భక్తితో పాటు దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయము కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంట? ప్రతిఫలం ఒక్కటే కాదు, ఇంకేమొస్తుంది? కింద ఐశ్వర్యం వస్తుందంట, ఘనతయి వస్తాయంట, జీవం వస్తాయంట. ఏమొస్తాయి? 4 వస్తాయి. ఏమేమి వస్తాయి? ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగుతుందంట మనకి ఇవన్నీ? ఈ 4 దేని వల్ల కలుగుతుంది మనకు? ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం ఏమీ చేయనవసరం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, అంతే చాలు. ప్రతిఫలం వస్తుంది, జీవం వస్తుంది, ఘనత వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఎవ్వరు ఇవ్వనవసరం లేదు. దేవుడే అక్కడి నుంచి ఇక్కడికి మన దగ్గరికి పంపిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. ఇంకా ఇక్కడ సామెతల్లో 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, సామెతలు 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందలి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మీరు ఫస్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడు మీకు నెమ్మది వస్తుంది. ఆ నెమ్మది రావడమే కాకుండా ప్రతిఫలం వస్తుంది. ప్రతిఫలం రావడమే కాకుండా జీవం వస్తుంది. ఆ జీవమే రాకుండా ఘనత వస్తుంది. ఘనతయే రాకుండా ఏమొస్తుంది? ఇంకా ఐశ్వర్యం వస్తుంది. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? విస్తారమైన ధనం ఉండుట కంటే కొంచెము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మేలు. కొంచెమే అడుగుతున్నాడు దేవుడు, ఎక్కువ అడుగుతున్నాడా ఇక్కడ? అందుకే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. ఆ కొంచెంలో నువ్వు ప్రయత్నిస్తున్నావా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి? కదా, కొంతమంది భక్తి పరులుగా జీవిస్తుంటారు కానీ దేవుని మాటల కంటే భయపడరు. అలాంటివి దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఏమొస్తుంది? అప్పుడు నెమ్మది వస్తుంది. ఇంకా మనము సామెతలు 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, సామెతలు 8వ అధ్యాయము, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాము. ఆ భయభక్తులు కలిగి ఉండుటలో దేనిని విడిచిపెట్టాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు, సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే, మనం ఫస్ట్గా భయభక్తులు కలిగి ఉంటే నెమ్మది వస్తుందని అనుకున్నాం. మరి ఆ భయభక్తుల్లో మళ్ళీ దేనిని కలిగి ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ? చెడుతనముని ఏం చేయాలంట? అసహ్యించుకోవాలా, లేదంటే దాన్ని మనం తీసుకోవాలా? ఇక్కడ అసహ్యించుకోవాలి అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారమైతే ఏం అసహ్యించుకుంటామంట? మనము చెడుతనాన్ని అసహ్యించుకుంటామంట. మరి చెడుతనాన్ని నువ్వు విసర్జిస్తున్నావా, లేదంటే చెడుతనాన్ని అలాగే చేస్తున్నావా? చెడు వాటిని నువ్వు చూస్తున్నావా? చెడు వాటికి దగ్గరగా వెళ్తున్నావా? చెడు వాటిని మనం చేస్తున్నామా? చెడ్డ మాటలు మనం మాట్లాడుతున్నామా? కదా, బూతు మాటలు మనం మాట్లాడుతున్నాం. అందుకే ఇక్కడ చెడుతనమును అసహ్యించుకోవాలి. ఇప్పుడు కుళ్ళిన వాసనని మనం ఎలాగైతే అసహ్యించుకుంటామో అలాగే మన జీవితంలో మనము ఏదైనా చేసిన పాపాన్ని మనము ఆ కుళ్ళిన వాసనతో సమానంగా ఆ పాపాన్ని చూడాలి. నువ్వు అంత పాపాన్ని నువ్వు అసహ్యించుకుంటున్నావా? ఒకసారి చూసుకోండి కదా. నువ్వు ఎలాగైతే ఇప్పుడు ఒకవేళ ఫ్రిడ్జ్లో చెడిన వాసనది ఏమైనా మనకు కనబడతా ఉన్నట్లయితే ఆ చెడిన వాసనని మనం చూస్తూ ఉంటే మనం అసహ్యించుకుంటామా లేదా? కుళ్ళిపోయిన దాన్ని తినడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా. అలాగే నువ్వు పాపాన్ని కూడా ఈ కుళ్ళిపోయిన దానిగా మనం అసహ్యించుకోవాలి. మరి అసహ్యించుకుంటున్నారా? అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి?
చెడుతనాన్ని ఏం చేసుకోవాలి మనము? అసహించుకోవాలి. 2 చూసుకున్నాం కదా. ఏమేమి చూసుకున్నాము? నెమ్మది కలిగి ఉండటానికి మన జీవితంలో 3 మార్గాలని చెప్పుకున్నాం కదా. మొట్టమొదటిగా ఏం చూసుకున్నాం మనము? మొట్టమొదటిగా ఏం తీసుకున్నాం? నెమ్మది కలిగి జీవించటానికి వాక్య జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మన జీవితంలో నెమ్మది కలిగి ఉండటానికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఏం చెప్పాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మళ్ళీ ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఊరికే కాదు. దానిలో దేనిని అసహించుకోవాలి మనము? చెడుతనాన్ని మనము అసహించుకోవాలి. ఇదొక్కటి చూసుకొని మనం ముగించుకుందాము. తిమోతిలకు రాసిన పత్రిక. ఇంకా మన జీవితంలో నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా నెమ్మదిగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇంకా ఇది అతి ప్రాముఖ్యమైనది. ఇంకా 1 తిమోతిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనంలో మనం చూసినట్లయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసుకుందాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలని ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు కింద చెప్తున్నారు. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలంటే, మనం నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. ఏం చేయాలంటే ఇక్కడ దేవుడు 3 విషయాలు చెప్తున్నాడు. ఏమేం చేయాలంట? మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? రాజుల కొరకు, మనుషుల కొరకు, ఇంకా అలాగే రాజుల కొరకు, మనుషుల కొరకు, ఇంకేం చేయాలి? అధికారుల కొరకు మనం ఏం చేయాలంట? విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. మనం నెమ్మదిగా ఉండాలి, సుఖంగా జీవించాలి. సుఖంగా బ్రతకాలంటే మన జీవితంలో ఏం చేయాలి? మనము అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? మనము మన జీవితంలో నెమ్మదిగా ఉండాలంటే మనము ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావా? ప్రార్థన అనేది మన జీవితంలో మనకు ఇంకా అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనము దాన్ని మనం ప్రతిదినం మనం చేస్తూనే ఉండాలి. దాన్ని మనం అలవాటు మనం చేసుకోవాలి దాన్ని. మరి అలాగ నువ్వు చేస్తున్నావా? కొన్ని రోజులు చేసి, కొన్ని రోజులు ఆఫ్ చేసి కదా, కొన్ని రోజులు చేయడం, కొన్ని రోజులు అలాంటి ప్రార్థన జీవితం వద్దు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నెమ్మదిగా ఉండాలంటే జీవితంలో ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా అందరి కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏం చేయాలి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు మనం ఏం చేయాలి? చెల్లించే బిడ్డలంగా ఉండాలి. మళ్ళీ నువ్వు చేస్తున్నావా? అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఏమోలేండి, రాజుల కొరకు, మా కొరకు మేమే చేసుకోము, అందరి కొరకు ఎక్కడ కూర్చొని చేసుకుందాము, టైం వేస్ట్ అనుకొని మనం ఏం చేస్తాము? అసలు చేసుకుంటామండి? మన కొరకు మనమే చేసుకోము, మన కుటుంబం కొరకు మనమే చేసుకోము, అందరి కొరకు ఎక్కడ చేస్తున్నాం? ఏది? రక్షణ లేని వారి కొరకు, మీ ఇంటిలో రక్షణ లేని వారిగా ఉంటున్నారు, వారి కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థనలో పోరాడి ప్రభు వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవాలి. నువ్వు కన్నీటి ప్రార్థన చేసావా? కన్నీళ్ళు విడిచి నువ్వు దేవుని దగ్గర అడిగావా? మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఇదిగో రక్షణ లేని వారు ప్రభు, వాళ్ళు చెప్పితే వినడం లేదు, నేను అందుకే ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన నీకు అప్పచెప్పుకుంటున్నాను, నువ్వే చూడు ప్రభు అని చెప్పి నువ్వు ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి సమర్పణతో నువ్వు ప్రార్థన చేసావా? కదా, అలాంటి ప్రార్థన ఏమి ఉండదు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారో ఏమో, వాళ్ళు చెప్తే వినరు. అది కాదు, చెప్తే వినరు కాదు. నువ్వు చేస్తున్నావా? ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఫస్ట్ నీ కుటుంబంలో రక్షణ కలిగి ఉండాలి అందరూ కదా. మనమొక్కరమే కాదు కదా, మనమొక్కరేం కాదు కదా పరలోకానికి వెళ్ళాల్సింది. మన కుటుంబంతో సహా, అందరి పిల్లలతో సహా అందరు కనపడాలి. మరి ఒక్కరిగా ఉంటే ఎట్లా చెప్పండి కదా. అందుకే మనం ఏం చేయాలి? పోరాడాలి. నువ్వు ప్రార్థనలో నువ్వు ఎంత పోరాడితే, నువ్వు ఎంతగా దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు దానికి ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. నువ్వు అటువంటి ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో, అందరి జీవితంలో బాగా నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? మనము
నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? మన జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇంకా నెమ్మదిగా లేదనుకోండి మన జీవితం, ఎలాగో ఊరికే కలవరంగా ఉందనుకోండి, ఏందో నా జీవితంలో ఏమో జరుగుతుందని ఒకవేళ ఆలోచనలు పడ్డావంటే నువ్వు వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళు. ఇంక అంతే, దేవుడే దాన్ని ఏం చేసేస్తాడు? ఇంకా నీకు ఇంకా హాయిగా నీకు ఎంతో భారంగా ఉన్న ఆ మనసులో, హృదయంలో ఎంతో బరువుగా ఉన్న ఆ హృదయంలో ఆ భారం అంతటిని, ఆ బరువు అంతటిని ఒకసారిగా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కుమ్మరించేస్తే దేవుడు మన మనసుని, మన హృదయాన్ని శాంతిపరుస్తాడు కదా. నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గోజాడతావో అప్పుడే నీకు నెమ్మది, సమాధానం వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ఉండటానికి మనం 3 మార్గాలు మాట్లాడుకున్నాం కదా. నెమ్మదిగా ఉండటానికి 3 మార్గాలు ఏంటి చెప్పాలా ఫాస్ట్గా? మొట్టమొదటిగా ఏంటి? నెమ్మదిగా ఉండటానికి మనము నెమ్మదిగా ఉండాలి మన జీవితంలో, అంటే వాక్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా ఏం కలిగి ఉండాలి చెప్పాలా? రెండవది ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా అందరి కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో మనకు నెమ్మది, శాంతి, సమాధానం మనకు అప్పుడు వస్తుంది. లేదంటే ఇంకా ఎలాంటి జీవితం అలా ఉంది. ఇప్పుడు నీలో వాక్యం లేదనుకోండి, నీకు నెమ్మదిగా ఉంటుందా? ఏదైనా కష్టం, నష్టం వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. నీలో ఎప్పుడైతే దేవుని మాటలు ఉంటున్నావో, అవి ఎప్పుడైతే నువ్వు పాటించగలుగుతూ ఉంటావో, దేవుని మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటావు, పట్టుకుంటావు, ఆ మాట ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు. అందుకే దేవుని వాక్య జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళ జీవితంలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. అలాగే మన జీవితంలో నెమ్మది ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలని దేవుడి చిన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.